హాయ్ అండి, వెల్కమ్ టు శేషస్ కిచెన్. ఇవాళ మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఇవాళ మనం చేసుకోబోయే పార్ట్ 2 అండి. ముందు నేను ఉగాది వీడియో చేసేసాను. దాంట్లో చాలా ఉగాది పచ్చడి అసలు ఏంటి అని అర్థం కూడా నేను చెప్పానండి. ఆ వీడియో చూడండి. నెక్స్ట్ టేస్టీగా ఇంకా బాగా చేసుకునే ఈ రోజుల్లో పచ్చడి ఎలా చేయాలో కూడా మీకు నేను చూపిస్తాను. స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి, బెల్లం వేసుకుందామండి. ముందుగానే బెల్లాన్ని తురుము పెట్టుకున్నాను అనమాట. ఇదిగోండి చింతపండు రసం, చింతపండు రసం తీసుకున్నాం కదండి. దీంట్లోకి ముందుగా బాగా పండిన అరటిపళ్ళు ఉంటాయి కదండి, అవి కట్ చేసి పెట్టుకున్నాను. అరటిపళ్ళండి మనం ముక్కలుగా ఉంచుకోవాల్సల్లా ఇలాగా బెల్లంతో పాటు ఇలాగా మెత్తగా గుజ్జులా చేసేసుకోవాలండి. అంటే అండి, కొంచెం పలచగా ఉన్న పచ్చడి పిల్లలు తినడానికి ఇబ్బంది పడతారు కదండి. ఇది చాలా అన్ని రకాలు కలుపుకొని చేసుకునే పచ్చడి కదండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు వదిలిపెట్టమన్నా వదిలిపెట్టరండి, చక్కగా తింటారు. ఇలా కలుపుకున్న తర్వాత ఇదిగోండి వేపుడు పప్పు ఉంది కదండి, దాన్ని ఇలాగా పట్టేసుకోవాలండి మెత్తగా. కొంచెం గరిగా పట్టుకోండి, బాగుంటుంది. ఇలా పట్టేసుకోవాలి. ఈ తర్వాత దీనికి సరిపడంత మామిడికాయ ముక్కలు, ఇదిగోండి కొబ్బరి నూజండి, కొబ్బరి కూర అనమాట, సరిపడంత కొబ్బరి కూర, సరిపడంత కొబ్బరి ముక్కలు, ఇండి వేప పువ్వు అండి, మొత్తం వేసి కలిపేసుకున్న తర్వాత ఇదండి వేపుడు పప్పు కూడా వేసుకోవాలండి. అసలు చాలా బాగుంటుందండి. వదలమన్నా వదలరు పిల్లలు. ఇలాగా చేసుకోవాలన్నమాట. టేస్ట్ మీరు తినగలిగినంత, మీరు ఏమాత్రం స్వీట్ తినగలరో అంత మాత్రం మనం వేసుకోవడమేనండి. దీనికి చెప్పడానికి అనేది వివరం ఏమి ఉండదు. మనం తీసుకున్న చింతపండుని బట్టి బెల్లం యాడ్ చేసుకోండి. ఇదిగోండి మనకి చెరుకు సమయానికి ఉండదు కాబట్టి 1 స్పూను పంచుతారండి. మన సంప్రదాయాల ప్రకారం మిరియాల పౌడరు, కారానికండి ఇది కారం. కావాలనుకుంటే 1 పచ్చిమిర్చి ముక్క కూడా వేసుకోవచ్చు. ఇంతేనండి, చూసారు కదా సూపర్ టేస్టీ పచ్చడి. ఈ విధంగా మీరు చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. బాయ్.